మీ సక్సెస్ స్టోరీ నాకు తెలుసు. కానీ ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంటది. చాలా అంటే మీతో చాలా ఎక్కువ సేపు మాట్లాడతాననేది నాకు మైండ్‌కి తెలుస్తుంది కాబట్టి, యాహ్! మీ ముందు అసలు అవసరమా? ఊరు గాని ఊరికొచ్చి, ఎక్కడో పర్లాకేమిడి నుంచి ఇక్కడ అవసరమా అని అనుకున్న సందర్భాలు ఎన్నున్నాయి? చాలా సార్లు అంటే ఒక్కోసారి నాకే దేవుడితో కూడా చాలా గట్టిగా మాట్లాడిన రోజులున్నాయి. అంటే నేను దేవుడిని కూడా నేనిక్కడ సెట్ కాకపోయేటప్పుడు నన్నెందుకు ఇక్కడ పరిచయం చేశావు? నేనెళ్ళిపోతాను. నేను ఊరెళ్ళిపోయి నేనక్కడే ఉంటా. నాకు అంటే చాలా సార్లు నేనలా ఫీలయ్యా. అలాంటిది ఏంటంటే నిజంగా తెలియకుండా ఇంతమంది పరిచయం అవ్వడం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు. అంటే ఎవరి డాన్సులు చూసుకుంటూ పెరిగాను. ఎవరి డాన్స్ చూస్తే చాలురా అంటే పేపర్లు ఎగరేసుకొని అసలు ఆ రచ్చే వేరు. 'ఇంద్ర' సినిమా ఎన్ని సార్లు చూసానో నాకు తెలుసు. 22 సార్లు చూసా ఆ సినిమా. అబ్బబ్బా! ఆ! అంటే అంత ఇష్టమున్న పర్సన్‌ని నేను ఈరోజు ఆయనతో కలిసి వర్క్ చేయడం, ఆయన కొరియోగ్రాఫ్ చేసే అవకాశం నాకు రావడం నిజంగా చాలా చాలా హ్యాపీ అసలు. నాకు బాగా గుర్తు 4 ఏళ్ల కిందట. ప్రసాద్ ల్యాబ్‌లో అనుకుంటా. మాట్లాడతా నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. యాహ్! నెక్లెస్ గొలుసు ఇరగదీశావు. మరి చిరంజీవి గారికి ఎబ్బేస్తుంటే ఆయన పిలవని అన్న దీన్ని ఈ పాటకి 100 రెట్లు ఇస్తానన్నావు. 1000 రెట్లు ఇచ్చావు. అయ్యో! థాంక్ యూ. దేనికంటే ఆ రీల్స్ చేస్తున్నప్పుడు అవును. మొత్తం 40,000 రీల్స్ పైనున్నాయి. తెలుసా మీకు ఆ విషయం? అబ్బబ్బబ్బో! అది అందులో ఎంతోమంది సెలబ్రిటీస్. నేను ఊరికే చెప్పట్లా. చాలా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాను. అవును. 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 అసలు ఎక్కడెక్కడ వాళ్ళు అసలు నార్త్ ఇండియా వాళ్ళు, సౌత్ ఇండియా వాళ్ళని లేదు. టీవీ సీరియల్స్ ఆర్టిస్టులని లేదు. అవును. అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తది విజయ్? నేను నాకేంటంటే చిరంజీవి గారు కంపోజ్ చేస్తే అంటే నేను ఫిక్స్ అయిందేంటంటే చిరంజీవి గారు కంపోజ్ చేస్తే అది డెఫినెట్‌గా అలా ఉండిపోవాలి. అంటే నాకని ఒక గుర్తింపు రావాలి. అలాగే చిరంజీవి సార్ హిట్ మూవీలో, హిట్ సాంగ్స్‌లో నాది ఒక లిస్ట్‌లో వెళ్ళాలి అని నేను చాలా గట్టిగా కోరుకున్నాను. సో, ఐ హోప్ మీ అందరికి ఈరోజు 100 మిలియన్స్ దాకా దాటిందంటే నిజంగా ఐయామ్ సో హ్యాపీ అసలు. సూపర్. అయితే చిరంజీవి గారితో మేము పర్సనల్‌గా ఒక మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు ఈ కర్చీఫ్‌ది ఇలాగా ఆ! అది తీసేది చెప్పారు నాకు. ఆ! ఆ! అది మీకు చెప్పారా స్టోరీ? నా నా ఇది చెప్పు. చెప్పచ్చో లేదో మరైతే. అంటే మీరు కంపోజ్ చేసిన విధానమే మేము అడిగాం. అంటే ఆ పర్టిక్యులర్ సాంగ్‌లో జస్ట్ ఇలా అనంగానే చాలా బావుంది సార్. మీ ఇట్లాంటి మూమెంట్స్ బావుంటాయి అన్నప్పుడు ఆయన గతంలోది ఒకటి చెప్పాడు. ఇది ఈ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశాడయ్యా. చాలా సింపుల్‌గా మన ఏజ్ దృష్టిలో పెట్టుకొని, లేకపోతే మన చరిష్మా దృష్టిలో పెట్టుకొని భలే చేశాడు అంటూనే ఆయన ఇంకొకటి చెప్పాడు. ఒక్కొక్కసారి ఎప్పుడో 'రాజు సుందరం' మాస్టరు 'జగదేకుడు అతిలో సుందరులు' ఇలా చేస్తున్నప్పుడు ప్రభుదేవా ఉన్నారు ఆయనకి అసిస్టెంట్‌గా. జస్ట్ ఇలా అంటే, "ఏ చిందివి ఇది బావుంది ఒకసారి ఇలా అను" అన్నాడంట. అని అనంగానే అవునా మాస్టర్ అని ఊరికే అట్లా అన్నాడంట. అట్లాగా అప్పుడు కూడా ఉందంట ఇది. కానీ ఓహ్! ఇప్పుడు ఫేమ్ అయినంత, ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చినంత రాలేదు. బా అలాంటి మూమెంట్స్ యాహ్! అంటే నువ్వు 'రాజు చంద్ర' మాస్టర్‌తో కంపేర్ చేసుకునే ఒక స్టెప్ వేయించావని చెప్తున్నా నీకు. అంటే అది నీకు ఆయన సో బ్లెస్డ్ అసలు. ఆయన మీకు చెప్పుండడు. అంటే లేదు. ఆయనతో ఇది మీకు ఇది అంత జరగలేదు. కానీ నిజంగా అంటే, అంటే నేను చాలా సాంగ్స్ ఆయన చిన్నప్పటి నుంచి చూసాను కాబట్టి అంటే ఈవెన్ 'అబ్బనీతి అనదబ్బని' తర్వాత 'కొండవీటి దొంగల' చంక్ చంక్ చంపట్ అవన్నీ అంటే ఎన్నో మన 'రౌడీ అల్లుడులో' లవ్లీ మజాగా మజాగా అంటే ఈ సాంగ్స్ అంటే డ్యూయెట్‌లో ఆయన కింగ్ అసలు ఏ సాంగ్ చేసినా సూపర్. అంటే మెలోడీ సాంగ్ చేసినా ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, ఆయన ఇచ్చే డాన్స్ అది వేరే లెవెల్‌లో ఉంటది. కానీ ఇప్పుడు మనం ఆడుకుంటే అప్పుడు ఇక్కడ ఇంట్లో ఇంట్లో ఒక సీన్ జరుగుతుంటది. అవును. కట్ సాంగ్ చేస్తే సింగపూర్‌లో ఉంటారు. కట్ సాంగ్ చేస్తే హిమాలయాల్లో ఉంటారు. నాకు బాగా గుర్తు 'పసివాడి ప్రాణం' సినిమాలో అవునవునవును. అసలు 'పసివాడి ప్రాణం' సినిమాకి సంబంధించి అయితే గినుక అసలు అది ఇంక అసలు ఆ పాటలు అసలకి ఏం డాన్స్‌లు సాంగ్స్. బ్రేక్ డాన్స్ అని ఉంటది అసలకి. అబ్బా! అంటే నీకు గుర్తొచ్చిందా ఆ సాంగ్? అయ్యో! ఎందుకు గుర్తురాలేదు. మన ఇది సండే అనను అంటే రమ్మంటే అంటే ఆ సాంగ్స్ అని అందులో కూడా చాలా అంటే ఆయన అన్నీ చేసేసారు. అన్నీ అంటే ఆయన ఒక శిఖరం.
అందుకే గిన్నీస్ బుక్ రికార్డ్ కొట్టారంటే అది మామూలు విషయం కాదు. ఎన్ని స్టెప్పులకి గిన్నిస్ బుక్ అవార్డు వచ్చింది చెప్పు? లేదు నాకు పర్టికులర్గా అంతా దాదాపు 20,000 పైన స్టెప్స్. అంటే ఆయన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఆయన చేసిన దానికి సంబంధించి దాదాపు అండ్ 600 550 టు సంథింగ్ సాంగ్స్ అది గుర్తుంది. అన్ని డాన్స్ మూమెంట్స్. అన్ని డాన్స్ మూమెంట్స్ నిజంగా అంటే ఈరోజు అదే అంటున్నాను, ఆయన లిస్ట్లో నేను ఒక పాట అయినందుకు నిజంగా చాలా 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 నిజంగా అదృష్టం. ఎందుకంటే చాలా ఈజీగా మాట్లాడతారు, ఏంది వీళ్ళిద్దరు అబ్బో తెగ పొగుడుకున్నారు. ఆ వ్యక్తి యొక్క శిఖరాన్ని చెప్పటానికి ఆయనతో పని చేసిన వాళ్ళు, ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళే తెలియాలి, తెలుస్తుంది. ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది అన్న. ఆయన అంటే ఇప్పుడున్న జనాల కోసం ఇప్పటికీ ఆయన ఇంకా ఒక కొత్త యాక్టర్ లాగే ఇంకా ట్రై చేయడం, ఇంకా ప్రయత్నించడం, అంటే జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం, అండ్ ఇంకా నేనేదో ఇంకా చెయ్యాలి, ఇంకా కష్టపడాలి అని ఆయన ఇంకా కష్టపడుతుంటే అసలు అంటే ఒక్కొక్కసారి పర్సనల్ నాకు అనిపిస్తుంది, అంటే సార్ని ఇంకా కష్టపెట్టేయడం ఎందుకు అనిపిస్తుంటుంది. అంటే ఆయన అన్నీ చేసేసి ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఒక విజయ్ మాస్టర్ వచ్చి నేర్పుతున్నాడు, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి ప్రాక్టీస్ చేపిస్తున్నాడంటే కుదురుతుంది. చిరంజీవి గారితో ఎలా కుదురుద్ది? అదే అంటే అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఆయన మీ మైండ్లోకి అమ్మో రేపొద్దున చిరంజీవి గారితో పాట ఒక కొత్తగా ఉండాలి, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి, మీకున్న ఛాలెంజ్ ఏంటి అంటున్నాను నేను అదే అన్నాను. నేను నార్మల్గా నేను కంపోజ్ చేసినప్పుడు ఫస్ట్ నాకు సాంగ్ వినేటప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యా, ఇది ఎప్పటికీ నిలిచిపోవాలి, అంటే నేను చేసి బెస్ట్ ఇవ్వాలి. నేను ఇప్పటి వరకు చేసేది ఒకటి, ఇది చేసేది వేరు. ఆయన చేయని డాన్స్ కాదు, ఆయన చూడని గ్రేస్ కాదు, ఆయన చేయని ఆ స్టైల్ కాదు. సో ఆయన దాంట్లో నేను ఏం చేయించగలను, జనాలకి ఏమి ఇస్తే గుర్తుండిపోద్ది అని చాలా హోంవర్క్ చేశాను యాక్చువల్లీ. అంటే ఇంకా యాక్చువల్లీ మీరు ఫుల్ సాంగ్ చూస్తే మీకు డెఫినెట్గా ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. అది చూస్తేనే ఇంత ఊగిపోతే జనం, ఫుల్ సాంగ్ చూస్తే ఇంకా ఎన్ని డ్రెస్సులు మారుతాయో. డెఫినెట్గా అంటే డ్రెస్సులు పక్కన పెడితే డెఫినెట్గా మీకు ఇప్పుడు కూడా ఈయన ఇది చేస్తున్నారు అంటే ఇంత కష్టపడుతున్నారు అసలు అలా అనిపించదన్న. సెట్లో మీకు షార్ట్ రెడీ అనగానే టక్కున అలా లేచి వచ్చేస్తారు. అసలు ఎంత ఎనర్జీగా వస్తారంటే నిజంగా చూస్తున్నప్పుడు చిరు సార్ ఇంత కష్టపడేటప్పుడు మనం ఇంకా 100 రెట్లు కష్టపడాలి కదా మనం అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ ఐడియా ఉన్నారు కదా, టాప్ ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా మొన్ననే ఒక చిరంజీవి గారి గొప్పతనం చెప్తా, స్ట్రైట్ రౌడీ సినిమాకి ఆయన కెమెరామెన్. తెల్లవారుజామున 4 గంటలకి చార్మినార్ ముందు పర్మిషన్ వచ్చింది. అంటే అప్పట్లో పెద్ద పర్మిషన్స్ హడావుడేం కాదు, వెళ్ళిపోయి టక్ పని తీసేసుకొని రావాలి, లైటింగ్ చేసేసుకొని. చిరంజీవి గారు రెడీగా ఉండాలంటే 3:30కి విత్ మేకప్ ఉండేవాడంట. తెల్లవారుజామున 3:30కి విత్ మేకప్ ఉండేవాడంట. ఎలాగా అసలు అంటే అప్పటికి మళ్ళీ ఆయన ముందు నైట్ దాకా షూట్ చేసి వస్తాడంట. అప్పటికి 2 షాట్లు అయిపోయి ఉంటాయి అంటారు. ఆ రోజు 2 షూట్లు వెళ్ళేసి వచ్చి ఇది 3వ షూట్. ఇట్లా అనుకున్న అది ఉన్నోళ్ళకి అందుకనే ప్రేక్షకులకు దగ్గర అవుతారు, మెగాస్టార్ అంతే ఊరికే మెగాస్టార్ ఎవరు అంటే ఇప్పటికీ మన గుండెల్లో ఆయన ఉన్నారు అంటే ఇంతవరకు ఆయన ఇంకా కష్టపడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. విచిత్రం ఏంటంటే రామ్ చరణ్తో కాంపిటీషన్ నాకు అని చెప్పి చెప్తాడు. మీకు ఎప్పుడైనా చెప్పాడు అది? చరణ్ గారితో కాంపిటీషన్ ఆయన ఉంటే ఎవరిని చూడరు. అంటే నిజంగా ఆయన స్టైల్, ఆయన డాన్స్ చేసేటప్పుడు అట్లా ఉంటుంది. అంతే ఆయన చష్మా వేరు. ఇంట్లో ఆడపిల్లలు 3 పిల్లలు డాన్స్ చేస్తుంటే నాన్న పాటేస్తావా నా పాటేస్తావా అంటే తాత పాటేస్తానంటారు. అది మీసాల పిల్లే. అవును భయ్యా అంటారు. భయ్యా తాత కాదు భయ్యా. నిజంగా అది సూపర్ అసలు. అంటే అదే ఈవెన్ వాళ్ళు కూడా షూట్కి వచ్చారు. షూట్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చూసి, సుష్మిత గారు కూడా చూసి
అంటే చాలా ఎంజాయ్ చేశారు. అందరూ ఫస్ట్ చూసి అసలు ఆహ్, చ ఎ ఎందు ఆ గ్రేస్ అదంతా చూసి మొత్తం మన యూనిట్ క్లాప్స్ కొట్టారు. సూపర్ అసలకి. ఆ రోజు ఎన్ని రోజులు చేశారు ఆ పాటని? 5 డేస్ చేసాం. 5 డేస్ చేశారు. 5 డేస్ చేసాము. ఫస్ట్ 3 డేస్ బయట చేసాం. తర్వాత ఇంట్లో ఒక 2 డేస్ చేసాం. సూపర్. అసలు చూసారు లాస్ట్‌లో అంటే అది ఒకటుంటది గదా! ఆళ్ళు బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా అని ఎంత అంటే ఎంత క్యూట్‌గా అనిపించిందంటే అసలు ఆయనలో ఉన్న ఒక కంప్లీట్ యాక్టర్‌లో అదే మెయిన్. ఆ! మిగతా ఈ ఫైట్స్ చేస్తారు, డాన్స్ చేస్తారు. అవును. అవును. చిన్న కామెడీ టచ్ ఉంటది ఆయనలో. అస్సలు అది మేము మొన్నటిదాకా మిస్ అయ్యాం. వాల్తేరు వీరయ్యలో మళ్ళీ అదొచ్చింది. కదా! అవును. అవును. ఆ! అవును. కదా! అవును. అవును.